హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అబ్బాయి. ఈరోజు మనం దోసకాయల్ని నైవేద్యంగా సమర్పించే శ్రీ మహాగణపతి ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల నుండి ఏ విధంగా చేరుకోవాలి, ఆలయం యొక్క చరిత్ర మరియు ఆలయం యొక్క ప్రాముఖ్యత, దానితో పాటు ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడే నా ధర్మస్థల యాత్ర ముగించుకొని షేర్డ్ క్యాబ్లో సౌత్ అడక శ్రీ మహాగణేష్ టెంపుల్కి వెళ్తున్నాను. ధర్మస్థల ఫుల్ టూర్ ప్లాన్ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఈ సౌత్ అడక శ్రీ మహాగణేష టెంపుల్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా తాలూకా కుక్కాడలో ఉంది. ఇది ధర్మస్థలకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కుక్కే సుబ్రహ్మణ్యం యాత్ర లేదా ధర్మస్థల యాత్ర చేసుకున్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది కుక్కేకి మరియు ధర్మస్థలకి మధ్యలో ఉంటుంది కనుక ధర్మస్థల మరియు కుక్కే నుండి రెగ్యులర్గా షేర్డ్ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ టెంపుల్కి ధర్మస్థల మరియు కుక్కే నుండి సౌత్ అడకాకి రెగ్యులర్గా షేర్డ్ క్యాబ్స్ లభిస్తాయి. ఇన్ కేస్ మీ ఓన్గా హైర్ చేసుకోవాలన్నా కూడా క్యాబ్స్ మరియు ఆటోస్ లభిస్తున్నాయి. ఇదే ఆలయం యొక్క ముఖద్వారం. ఇక్కడ నుండి సుమారుగా 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఆలయం వస్తుంది. సుమారు 40 నిమిషాల జర్నీ తర్వాత నేను సౌత్ అడక చేరుకున్నాను. ఇదే ఆలయం యొక్క అవుట్ సైడ్ వ్యూ. అన్ని మహాగణపతి ఆలయాల్లో కల్లా ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆలయానికి గోపురం, గర్భగుడి మొదలైనవి ఏమీ ఉండవు. మండపం కూడా ఉండదు ఈ వినాయకుడికి. కొందరు వ్యక్తులు ఇక్కడ గుడిని నిర్మించాలని పూనుకున్నారు. కాకపోతే ఆ వినాయకుడు వారికి స్వప్నంలో కనిపించి, నాకు ఇక్కడ గుడి నిర్మించవద్దు, మనుషులలానే నా దర్శనం ఈ సమస్త కోటి జీవరాశులకి కలగాలి అని స్వామివారు చెప్పారట. ఈ ఆలయం యొక్క క్షేత్ర పురాణం ఏం చెప్తుంది అంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని సుల్తాన్లు, బెల్గాం సుల్తాన్లు ఇక్కడ రాజును ఓడించిన తర్వాత ఈ విగ్రహాన్ని ఎక్కడ ధ్వంసం చేస్తారనే భయంతో కొంతమంది గొర్రెల కాపర్లు మరియు గోవుల కాపర్లు అయిన గొల్లవాళ్ళు ఈ వినాయకుని విగ్రహాన్ని తరలించుకొని వచ్చి ఇక్కడ ఉన్న దోసకాయ తోటలో దాచిపెట్టి స్వామివారికి రహస్యంగా పూజలు చేసేవారట. అప్పటి నుండి ఈ వినాయకుని సౌత్ అడకే శ్రీ మహాగణపతి వినాయకుడు అని పిలిచేవారట. తెలుగు భాషలో సౌతే అంటే దోసకాయ అని, అడక అంటే తోట అని, అందుకనే ఈ గణపతిని సౌత్ అడకే శ్రీ మహాగణపతి అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా దోసకాయల్ని పెడుతున్నారు. ఈ ఆలయంలో దోసకాయ నైవేద్యంగా పెట్టి గంటని ఇక్కడ కడితే మీరు కోరుకున్న కోరిక 3 నెలల్లో తీరుతుందట అని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనకి గంటలే కనిపిస్తాయి. కోరిక తీరిన తర్వాత మరలా ఈ ఆలయాన్ని సందర్శించి మీరు కట్టిన గంట విప్పి దాని స్థానంలో మరొక పెద్ద గంట కట్టాలట. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆలయం 24/7 ఓపెన్లోనే ఉంటుందట. ఈ ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలపండి. దానితో పాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.